నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బీసీల సంక్షేమానికి పెద్దపేట. సీఎం చంద్రబాబు 48,000 కోట్ల రూపాయలతో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తున్నామని వెల్లడి. అడవులను ఖాళీ చేయించి కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రం తీరుపై మండిపాటు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేస్తామంటున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని స్పష్టీకరణ. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని వేంపాడు ప్రజలకు హామీ ఇచ్చిన రాష్ట్ర హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి. బీసీల సంక్షేమం, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఏలూరు జిల్లాలో వడ్లమాను గ్రామంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బీసీల కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ అమలు చేస్తున్నామని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. డిఎస్సి సివిల్స్ పరీక్షల్లో బీసీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఎవరైనా ఆడబిడ్డలపై అట్లా సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగులు పెడితే అదే వారికి చివరి రోజని సీఎం చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. మహిళలు గౌరవప్రదంగా బ్రతికేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈరోజు నేను జ్యోతిరావు పూలే చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏదైతే ఎక్కువ వెనుకబడిన తరగతులుండే నియోజకవర్గం నూజివీడు, అందులో కూడా ఎక్కువ వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం అరిగేపల్లి అనే ఉద్దేశంతో ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత చాలామందిని మర్చిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827వ తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో హోంమంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు. ఆమె వెంట గ్రామస్తులు అడుగులో అడుగు కలిపారు. అనంతరం వేంపాడులో ఎన్టీఆర్, జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి అనిత నివాళులు అర్పించారు. వాకింగ్ చేస్తూనే ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో వేంపాడులో సీసీ రోడ్డు అవసరమని గుర్తించిన హోంమంత్రి రామాలయం వీధిలో వెంటనే సీసీ రోడ్ వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నామని ఆమె హామీ ఇచ్చారు. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం.
అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను ఖాళీ చేయించి కార్పొరేట్ సమస్యలకు కట్టబెట్టాలనే ఆలోచనలు మోడీ సర్కార్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఎగ్జిక్యూటివ్ తలవగ్గాల్సిన అవసరం లేదన్నారు. 5 ఏళ్లకు ఒకసారి మారే నేతలు ఏది చెబితే అది చేయడం వల్ల ప్రభుత్వం మారినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు ఉత్తమ లక్షణ రేఖ దాటకుండా ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారిని దూషించడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టించి ఎంపీని హింసించి పోలీసులతో అన్న విషయాన్ని జగన్ మర్చిపోతే ఎలా అంటూ నారాయణ ఎద్దేవా చేశారు. 190వ జయంతి అంటే 9కి అడుగు పెడుతున్నాం. దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. పూలే గారికి నివాళులర్పిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయింది. మా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా దళితులకు సంబంధించి, ఆదివాసీకి సంబంధించి, విద్యకు సంబంధించి ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్తానే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఇన్ని దశాబ్దాలు పడుతుందా చిత్తశుద్ధి ఉంటే? అంబేద్కర్ మూలాధారమైనటువంటి కాన్స్టిట్యూషన్ కూడా స్పష్టంగా చెప్పారు, కానీ అమలు చేయడం మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అయితే అంబేద్కర్కి కానీ పూలే గారికి కానీ పోటీని బట్టి దండలేస్తుంటారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, పట్టాలను మంజూరు చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలాలను నివాసం ఉంటున్న వారికి వారి స్థలాన్ని క్రమబద్ధీకరిస్తూ లోకేష్ పట్టాలను అందజేశారు. దీంతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. ప్రధానంగా పేద ప్రజలకు సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పేదలకు స్థలాలు, పక్కా గృహాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ దశల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే కోరారు. దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు. మాకు ఇక్కడనే ఈ ఇంటికే మీరు పట్టా ఇవ్వండి, శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు. నేను ఆనాడే చెప్పా, మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను. రెండోది ఎండోమెంటు, ఇంకో పక్కన మనకు వచ్చేగల రైల్వే భూములు ఇంకొక సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా. అటవీ శాఖ భూములు వచ్చే అటవీ, అదేవిధంగా కాల్వ కానివ్వండి, కొండ పోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా. అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. వేదికమైన నాయకులందరూ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీరు కూడా తీసుకోలేదు తల్లి. కానీ మీకు హామీ ఇచ్చాం నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత అది నేను మాకు ఒక బోలా శంకర్ ఉన్నాడు, ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు,
రెవెన్యూ మంత్రివర్యులు. ఆయనకి చెప్పి, అన్న ఇది ఉంది, మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లుంది, మీరు అన్ని రకాలుగా సహకరించాలి, ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది, దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి విడతలో సుమారుగా అంటే ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి, కానీ ఇప్పటికీ దాదాపు 3200 కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ 1000 కోట్ల రూపాయలు. నేను ఇచ్చే పట్టా మీరు తీసుకెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది. అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది. ఇది మనందరికున్న దశాబ్దాల కళ. మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే. ఆ హామీ నిలబెట్టుకునే దానికే మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. రన్నింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యం సత్వరమే పరిష్కరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. శ్రామిక కాంగ్రెస్ యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో పనిచేస్తున్న రన్నింగ్ స్టాఫ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన పని ఒత్తిడితో రైల్వే రన్నింగ్ స్టాఫ్ సతమతమవుతూ గత్యంతరం లేక విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రైల్వే బోర్డు నియమ నిబంధనలను బేఖాతారు చేస్తూ అధికారులు రన్నింగ్ స్టాఫ్పై తీవ్ర ఒత్తిడి పెడుతూ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు దీర్ఘకాలంగా ఉన్న రన్నింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని సంపత్ కుమార్ హెచ్చరించారు. ఈ నెల 18 నుండి రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. మీడియా సమావేశంలో శ్రామిక కాంగ్రెస్ యూనియన్ నేతలు తమ్మినేని నరసింగరావు, మౌలీశ్వరరావు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, పాపారావు, రవికాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 26/3/2025 ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్సి సాహు గారు 3 డివిజన్లో ఉన్న డివిజనల్ కోఆర్డినేటర్స్ని, రన్నింగ్ స్టాఫ్ని అందరినీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఈ 3 డివిజన్లో ఉన్న రన్నింగ్ స్టాఫ్ యొక్క ప్రాబ్లమ్స్ని సేకరించి 26/3/2025న జనరల్ మేనేజర్, హానరబుల్ జనరల్ మేనేజర్ గారికి ఒక మెమోరాండంని సబ్మిట్ చేయటం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం లోకో రన్నింగ్ స్టాఫ్, క్రూ, అలాగే దానికి సంబంధించిన ఏఎల్పీస్, టీఎంఆర్ అందరి యొక్క సమస్యల్ని దానిలో సమర్పించటం జరిగింది. వాటిల్లో చాలా ముఖ్యమైన సమస్యల్ని ప్రస్తావించటం జరిగింది. రన్నింగ్ స్టాఫ్ ఈ రోజున ఈస్ట్ కోస్ట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు పనిచేయటం జరుగుతుంది. మాజీ మంత్రి సీఎం జగన్కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారని, ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్ ఆ సంగతి అధికారులకు తెలిసినా భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత ఆక్రోశమని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతపై కేసులు పెడుతున్నట్లు చెప్పారు. గేట్లు సరిగ్గా కట్టకపోతే దానికి ప్రకాష్ రెడ్డిదా తప్పు అని ప్రశ్నించారు. రామగిరిలో జరిగిన అకృత్యాన్ని ప్రభుత్వం కండబలంతో, అధికార బలంతో ఒక కార్యకర్త వచ్చి పట్టున పెట్టుకుంటే వాళ్ళని వాదార్చడానికి, ఆ కుటుంబాన్ని వాదార్చడానికి, వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పర్యటిస్తే అక్కడ ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి, ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతుందో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో, ఒక కుతంత్రంతో వ్యవహరించిన తీరుని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదనేది చెప్తున్నాం. తెలుసు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్రంలో, రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలుసు. తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం
సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమ తమ పార్టీలతోనే సాధ్యమని బీఎస్పీ నేత మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే పెత్తనం సాగిస్తున్నాయని చెప్పారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద బీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి కమ్మ సామాజిక వర్గమే రాష్ట్రాలు ఏలుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 52% బీసీలు ఇతర కులాల వారు ఉన్నప్పటికీ తక్కువ శాతం గల కమ్మ రెడ్డి సామాజిక వర్గాలే డామినేట్ చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ ఆయన పెత్తనం సాగడం లేదని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖ ఎంపీ భరత్ మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీలు ఇతర సామాజిక వర్గాలు ఐక్యం కావాలన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పూర్ణచంద్రరావు అభిప్రాయపడ్డారు. సరిగ్గా 198 సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే జన్మించారు మహారాష్ట్రలో. బ్రిటిష్ కాలంలోనే సామాజిక వర్గాల హక్కుల కోసం మొట్టమొదటగా గళమెత్తిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయన తర్వాత సాహు మహారాజ్, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు. ఈ మధ్యకాలంలో కాంశీరామ్ గారు, అలానే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి బెహన్జీ మాయావతి, వీరందరూ కూడా సామాజిక వర్గాల యొక్క హక్కుల గురించి జ్యోతిబా పూలే ఎప్పుడైతే మాట్లాడారో దాదాపుగా 1848లో అంటే ఇప్పటికి 176 సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు ఏమైతే మనం ఇంకా పోరాడుతున్నామో ఆ సమస్యల గురించి ఆనాడే మాట్లాడాడు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ డిమాండ్ అంగీకరించకపోతే ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో 3 నెలల్లో 3000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందన్నారు. ఇలా కార్మికులను తొలగించుకుంటూ పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పాదన శక్తి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రని నరసింగరావు ఆరోపించారు. ఈ విషయమే విశాఖ శ్రీ భరత్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తమ వైఖరి ఏమిటో వెల్లడించారు. యాజమాన్యం తమ డిమాండ్లకు అనుకూలంగా స్పందించకపోతే ఈ నెల 16 నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సిఐటియు నేతలు ఆర్కే ఎస్వి కుమార్, ఎస్ జ్యోతిశ్వరరావు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 3000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. వారికి నోటీస్ ఇవ్వడం కానీ, వారికి కనీసం ₹1 పదవీ విరమణ ఇవ్వడం కానీ ఏమీ లేకుండా ఏకపక్షంగా తొలగింపులు అనేటువంటి చేశారు. 1200 మంది పర్మనెంట్ ఉద్యోగులు, ఆఫీసర్లని వీఆర్ఎస్తో ఇంటికి పంపించారు. ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ తరఫున మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుతారో అని అడుగుతున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. తొలగింపులు చేస్తే ఉత్పత్తి అనేది పెరగదు, ఉన్న ఉత్పత్తే ఖచ్చితంగా ఆటంకం జరుగుతుంది, ఉన్న ఉత్పత్తికి హాని జరుగుతుంది. ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయి. కాబట్టి ఉత్పత్తి చేయకుండా ఈ రకంగా చేయడం అనేది తెలుగుదేశం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని నెరవేర్చడం కాదు, ఈ హామీకి హాని చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఈరోజు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తే 5200 పైన ఖాళీలు ఉన్నాయి. నగరంలో 5 రోజుల పాటు కళాభారతి పైడా కౌశిక్ నాటక ఉత్సవాలు నిర్వహించినట్టు ఉత్సవాల చైర్మన్ మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటకోత్సవాల వివరాలను తెలిపారు. నాటకోత్సవంలో భాగంగా 20వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 28 ఎంట్రీలు రాగా 9 నాటికలను ఎంపిక చేశామన్నారు.
ఈ నాటికలను ఈ నెల 12 నుంచి 16వ తారీఖు వరకు కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్నట్టు సత్యనారాయణ రాజు తెలిపారు. నాటకోత్సవాల ప్రధాన పోషకుడు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నాటకోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ ప్రవేశం ఉచితమని, ప్రజలు ఈ నాటకోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో నాటకోత్సవాల ప్రతినిధులు బొడ్డేటి జగత్రావు, వి నాంచారయ్య పాల్గొన్నారు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 రోజుల పాటు జరుగుతున్న ఈ జాతీయ స్థాయి నాటక పోటీలకి ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు, అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమహేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పెట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షుడు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు ఫైనల్గా. అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్. ప్రతి సంవత్సరం లాగానే ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కళాభారతి కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఈ మంచి నాటకాలు, చాలా మంచి నాటకాలు వచ్చాయి. ఈ నాటకాలు చూడటం వల్ల ప్రజలకి మనసులో ఆ సందేశం హత్తుకుని వారికి చాలా మార్పు జరగటానికి ఎంతో దోహదపడుతుంది ఈ నాటకం. ఎండాడ, గొల్లలపాలెం పాఠశాలలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. 2 పాఠశాలలను ప్రాథమిక పాఠశాల అడ్మిషన్లు తీసుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల అయోమయం నెలకొంటుందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గొల్లలపాలెం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. గొల్లలపాలెం పాఠశాల భవనం ముందు శిథిలావస్థలో ఉన్న తుఫాను షెల్టర్ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎండాడలో రైతు బజార్ ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎమ్మెల్యే గంటా పరిశీలించారు. సుభాష్ నగర్లోని ఖాళీ స్థలంతో పాటు పార్కు స్థలాన్ని కూడా చూశారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్న రైతు బజార్ ఏర్పాటుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. స్థలం ఎంపిక పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ అందుబాటులోకి తీసుకువస్తామని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పరదేశీపాలెం మాజీ సర్పంచ్ బోయిన వెంకటరమణ 54వ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మధురవాడ 5వ వార్డు బోరవానిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముందుగా ఆయన కేక్ కట్ చేసి అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన సతీమణి భీమిలి మహిళా అధ్యక్షురాలు బోయిన రమాదేవి మాట్లాడుతూ వార్డు ప్రజలు రుణం తీర్చుకోలేనిదన్నారు. 2 సార్లు పరదేశీపాలెం పంచాయతీ సర్పంచ్గా పనిచేశారని, అయినా సర్పంచ్గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. బోరవానిపాలెం గ్రామానికి బోయిన వెంకటరమణ పెద్ద దిక్కుగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కనువిందు చేశాయి. కార్యక్రమంలో ముందుగా పేదలకు చీరలు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు భీమిలి నియోజకవర్గం 5వ వార్డులోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ శ్రేణి గారు ఆయనకి జన్మదినం ఈరోజు. ఆయనకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన పార్టీకి నిరంతరం సేవ చేస్తూ, అదేవిధంగా ఈ బోరవానిపాలెం గ్రామానికి ఆయన ఎంతో
ఫస్ట్ నుంచి కూడా ఆయన పుట్టిన ఊరికి ఏదో చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ గ్రామ ప్రజలందరికీ ఈ పంచాయతీ పరదేశపాలెం పంచాయతీకి ఆయన సర్పంచ్ గా రెండు సార్లు సర్పంచ్ గా కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గాని, సేవా కార్యక్రమాలు గాని, తర్వాత సంక్షేమ పథకాలు తీసుకురావడంలో గాని ఆయన ఎప్పుడూ ముందుండి ఈ మా ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా ఏదో రకమైన మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం పాటుపడుతూ ఉంటారు నిరంతరం కూడా. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి కూడా ఆయన చాలా సహకరించి ఎన్నో ఈ గ్రామానికి గాని, పరదేశపాలెం పంచాయతీకి గాని రోడ్లు వేయటం గాని, కాలువలు గాని, స్ట్రీట్ లైట్ గాని, కుళాయిలు గాని, ఆ విధంగా ఎన్నో సామాజిక భవనాలు కట్టించడంలో గాని పెద్దవాళ్లతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలు అందరితో కూడా మాట్లాడి ఆయన ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ పంచాయతీకి ఏం కావాలని చెప్పి అన్ని రకాలుగా కూడా మా పంచాయతీని గాని, మా గ్రామాలను గాని చాలా అభివృద్ధి చేశారు. సమాజాన్ని చైతన్యపరచడమే లక్ష్యంగా సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సూరిబాబు తన వంతు కృషి చేస్తున్నారు. పలు అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సమాజంలో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేశారు. సమాజంపై పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల వారికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లల అభ్యున్నతికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పేదల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజంలో పేదరిక నిర్మూలన జరిగితే నవ సమాజ స్థాపన సాధ్యపడుతుందని సూరిబాబు అన్నారు. గత 22 సంవత్సరాలుగా సమాజ శ్రేయస్సు కొరకు రాబోయే తరాలు మంచిగా ఉండేందుకు పలు రకాల సేవా కార్యక్రమం చేస్తున్నాను. అందులో భాగంగానే ఒక 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాను. ఈ 11 రకాల ఉద్యమాల వల్ల ప్రజలకి, ప్రకృతికి, మన దేశానికి అన్ని విధాలుగా మంచి గురించి ఈ ఉద్యమాలు 7వ ఉద్యమం అన్నది. ఈ 7వ ఉద్యమం ఏంటిదని సారాంశం ఏంటంటే మొక్కను కరెక్ట్గా పెంచితే మంచి వృక్షం అవుతుంది. అలాగే మానవ మొక్కలు అంటే పిల్లలు, ఈ పిల్లలు ఏంటంటే మంచిగా పెంచితే రాబోయే తరాలకి కాబోయే వారసులు తయారవుతారని మా ఉద్దేశం అన్నది. ఈ రాబోయే తరానికి కాబోయే వారసులు ఎవరు? ఎందుకంటే బాగా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎలాగ పిల్లలు ఎలాగోలాగా పెంచుకుంటారు, ఇదవుతారు. మేట వచ్చి ఈ క్రైమ్ జరగడానికి, ఈ తాలూకా నేరాలు ఘోరాలు జరగడానికి కారణం ఏంటంటే స్లమ్ ఏరియా, స్ట్రీట్ చిల్డ్రన్స్, ఈ వెనకబడిన తరగతుల వాళ్ళు ఎలాంటి వాళ్ళు తయారవుతుంటారండి. ఈ పిల్లల నుంచి మంచి తరబేది ఇచ్చి ఇప్పుడు అలాంటి వాళ్ళకి మంచి తరబేది ఇస్తే బాగా ఉంటారని చేసి మా ఉద్దేశం అండి. ఇండోర్ ఇన్ఫోలైన్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్పో ప్రారంభమైంది. గాదిరాజు ప్యాలెస్లో ఈ నెల 13 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని ఇండోర్ ఇన్ఫోలైన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే అగర్వాల్ తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచాయన్నారు. ఎన్నో అధునాతన ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఈ ఎక్స్పోలో లభ్యమవుతున్నాయని చెప్పారు. అన్ని పరిశ్రమలు, అనేక కంపెనీలకు అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లు ఈ ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. ఎంతో నాణ్యమైన ప్రముఖ కంపెనీలు రూపొందించిన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లభ్యమవుతాయని చెప్పారు. ఈ ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలని అగర్వాల్ కోరారు. We are the organizer of upcoming Industrial and Engineering Expo, Indexpo in Visakhapatnam, starting from 11, 12, 13th April 2015 at Gadiraju Palace, Beach Road, Vizag. Indexpo Vizag is our second year in Visakhapatnam. We are organizing this industrial exhibition connecting industries, suppliers for industrial and engineering products, looking into the requirement of local people, local industry, local market. This year we have dedicated our expo to CNC machines, for fiber cutting machines, laser cutting machines, engraving machines. Such types of machines are on display there. This is our second edition in Visakhapatnam. More than 50 stalls are put up coming from across the country, including Hyderabad, Vijayawada, Nagpur and other places.
people are displaying their products. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బీసీల సంక్షేమానికి పెద్దపేట. సీఎం చంద్రబాబు 48,000 కోట్ల రూపాయలతో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తున్నామని వెల్లడి. అడవులను ఖాళీ చేయించి కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రం తీరుపై మండిపాటు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేస్తామంటున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని స్పష్టీకరణ. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని వేంపాడు ప్రజలకు హామీ ఇచ్చిన రాష్ట్ర హోంమంత్రి అనిత. మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.